అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. నమస్కారం సార్. ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఏమిటి, అవి ఎన్ని రకాలుగా ఉంటాయి? బేసిక్గా ఓవేరియన్ క్యాన్సర్ అంటే ఓవరీ వచ్చే క్యాన్సర్. ఓవరీ అంటే ఫిమేల్స్లో యూట్రస్ అనేది సెంట్రల్ లోవర్ పెల్విస్లో సెంట్రల్గా ఉంటుంది. దాని పక్కన అండాశయం అనేది రెండు ఉంటాయి, అటొకటి కుడివైపు ఎడమవైపు. వాటిని ఓవరీస్ అంటారు. సో ఓవరీస్ వచ్చే క్యాన్సర్ని మనం ఓవేరియన్ క్యాన్సర్గా చెప్పుకోవచ్చు. బేసిక్గా అవి మూడు రకాల కింద కేటగిరైజ్ చేయబడి. ఓవేరియన్ క్యాన్సర్ అంటే మోస్ట్ కామన్ ఏంటంటే మనకి ఎపిథీలియల్ ఓవరీ అని, ఎపిథీలియల్ కార్సినోమా అంటే ఓవరీ చుట్టూ ఉండే ఎపిథీలియం లోంచి వచ్చే క్యాన్సర్. దట్ ఈస్ మోస్ట్ కామన్. అంటే 90% ఆఫ్ ది క్యాన్సర్స్ అన్నీ కూడా ఎపిథీలియల్ క్యాన్సర్ చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఈ జర్మ్ సెల్ ట్యూమర్స్ నుంచి చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ జర్మ్ సెల్స్ నుంచి వచ్చే క్యాన్సర్స్ జర్మ్ సెల్ ట్యూమర్స్. ఈ యొక్క జర్మ్ సెల్స్ అంటే ఏంటంటే ఈ రిప్రొడక్షన్ కోసం, అంటే ఈ ఓవరీస్ ఈ ఓవం ప్రొడ్యూస్ చేసేవన్నీ కూడా ఏంటంటే జర్మ్ సెల్స్ అని చెప్పుకోవచ్చు. సో వాటి ద్వారా వచ్చే క్యాన్సర్స్ ఏంటంటే జర్మ్ సెల్ క్యాన్సర్స్ అని చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే స్టోమల్ క్యాన్సర్స్ అంటారు, సెక్స్ కార్డ్ స్టోమల్ ట్యూమర్స్ అంటారు. అంటే ఏంటంటే అవి అన్ని కూడా కనెక్టివ్ టిష్యూస్. ఈ యొక్క ఎపిథీలియల్ సెల్స్, తర్వాత జర్మ్ సెల్స్, దాంతోపాటు మనకి అవి కాకుండా వచ్చేది స్టోమల్ ట్యూమర్స్ అంటారు. స్టోమల్ టిష్యూ నుంచి వచ్చేవాటిని సెక్స్ కార్డ్ ట్యూమర్ ట్యూమర్స్ అంటారు. ఈ జనరల్గా ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్ ఏజ్ని బట్టి మనకి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఈ మూడు రకాలు చెప్పుకుంటుంది. ఈ ఏజ్ని బట్టి ఏ క్యాన్సర్ ఎప్పుడు వస్తుందో అన్నది కొంచెం మనం ఒక కేటగరైజ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఎపిథీలియల్ క్యాన్సర్స్ ఇవన్నీ మోస్ట్ కామన్ 90% ఆఫ్ ది కేసెస్లో ఉంటాయి. కాబట్టి ఇవి మోర్ దెన్ 60 years, ఎస్పెషల్లీ ఫీమేల్స్ మోర్ దెన్ 60 years ఉంటే వాళ్ళలో మనం ఎక్కువగా ఎపిథీలియల్ క్యాన్సర్స్ అనేది చూసుకోవాలి. అదే కనుక ఇప్పుడు జర్మ్ సెల్ ట్యూమర్స్ ఉన్నారు. ఆ జర్మ్ సెల్ ట్యూమర్స్ ముఖ్యంగా 20 సంవత్సరాల లోపు, అంటే ఇప్పుడు 20-25 సంవత్సరాల లోపు చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో ఇప్పుడు 10-12 ఏళ్ల వయసులో ఏంటంటే ఓవేరియన్ ట్యూమర్ ఒక డయాగ్నోస్ అయిందంటే అది మనకి ఈ యొక్క జర్మ్ సెల్ ట్యూమర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా మూడోది ఏంటంటే సెక్స్ కార్డ్ స్టోమల్ ట్యూమర్. స్టోమల్ ట్యూమర్ అనేది ఏంటంటే ఎప్పుడన్నా రావచ్చు. అంటే ఇది యొక్క ఏజ్ రిలేటెడ్ అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. యూజువల్లీ ఏంటంటే మిడిల్ ఏజ్ కూడా రావచ్చు, ఓల్డ్ ఏజ్ కూడా, లేకపోతే చిన్నపిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ అది తక్కువ చిన్నపిల్లలు. సార్ అదేవిధంగా ఓవేరియన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మనకి వేరే బ్రెస్ట్ క్యాన్సర్ లేదంటే కోలోన్ క్యాన్సర్ తీసుకున్నట్టయితే మనకి ఈ క్యాన్సర్స్కి లక్షణాలు కొంచెం ఎక్కువగా, అంటే ఏ విధంగా అంటే నల్లది రోజు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓవేరియన్ క్యాన్సర్స్లో ఏంటంటే క్లాసికల్ సిమ్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. మోర్ దెన్ 40 years 50 years వచ్చిన తర్వాత ఫీమేల్స్ ఎస్పెషల్లీ కామన్ వీటిల్లో నాన్ స్పెసిఫిక్ సింటమ్స్ అంటే కడుపు ఏదో ఉబ్బరంగా ఉండడం, తిన్నది అరక్కపోవడం, తర్వాత వాంతు వచ్చేటట్టు ఉండడం. వాంతులు రావు, అంటే డిపెండ్స్ ఆన్ స్టేజ్. సో వాంతు వచ్చేటట్టు వికారంగా అనిపించడం ఉండడం. తర్వాత ఏంటంటే యూరినరీ, కొంతమంది ఆడవాళ్ళలో యూరినరీ సింటమ్స్ ఉంటాయి. అంటే మనకి యూరిన్ వచ్చినట్టు ఉంటుంది, మంటగా ఉంటుంది. అంటే ఓవరాల్గా నాన్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో పేషెంట్ కొంచెం హెల్త్ అవేర్నెస్ ఉండి ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మనం తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. కాల్ చూద్దాం సార్. హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా.
డాక్టర్ వాయిస్ సరిగా క్లియర్గా లేదండి. సరే, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే అర్థం అవుతుంది. ఇప్పుడు వస్తుంది చూడండి అమ్మా, మీ సమస్య చెప్పండి అమ్మా డాక్టర్ గారితో. ఓకే. ఓకే సార్. సార్ లక్షణాలు ఓవరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్ అనగానే మనకి ఏంటంటే యూజువల్గా అన్ని క్యాన్సర్స్ లాగా లక్షణాలు అంత క్లియర్గా ఉండవండి. సో మనకి ఈ నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఎస్పెషల్లీ ఏంటంటే ఈ డిస్పెప్సియా అంటారు, అంటే ఈ యొక్క వాంతి వచ్చి ఉన్నట్టు ఉండడం, తిన్నది అరక్కపోవడము, లేదు లోవర్ అబ్డమెన్లో ఏదో మాస్ లాగా అనిపిస్తుంది, నాకు చాలా ఇదిగా ఉంది, ఏదన్నా ప్రాబ్లం ఏమైనా ఉండొచ్చా అని జనరల్ చెకప్ కోసం వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందుకని ఏంటంటే మనకి క్యాన్సర్ డయాగ్నోస్, ఎస్పెషల్లీ ఓవేరియన్ క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వడంతో స్టేజ్ కొంచెం పెద్ద స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్నట్టు తెలియదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఎస్పెషల్లీ మోర్ దెన్ 40 years ఉండి ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ బేసిక్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ ఒకటి చేస్తే మనకి దానిలో ఏంటంటే తొందరగా ఓవేరియన్ క్యాన్సర్స్ ఏమన్నా, ఓవేరియన్ సిస్ట్ ఏమన్నా ఉన్నా, అబ్నార్మాలిటీ ఏమన్నా ఉన్నా తొందరగా డయాగ్నోస్ చేయగలుగుతాం. ఎప్పుడైతే మనకి డయాగ్నోసిస్ తొందరగా కనిపిస్తుందో అప్పుడు మనం వీటిని క్యూర్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఎస్పెషల్లీ స్టేజ్ 1లో కనుక, అంటే ఈ యొక్క ఓవరీ ఒక్క కన్ఫైన్ టు 1 ఓవరీలోనే ఉంటే మనం దాన్ని తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు. హలో 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 సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. హలో సార్ చెప్పండి సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. తగ్గించానండి. చెప్పండి సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. చెప్పండి డాక్టర్ గారు నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు నా ఏజ్ 57 years అండి. నేను కొంచెం నేను స్మోకర్ సార్. ఓకేనండి. సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తాను. ఓకే. ఇప్పుడు అసలు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఎట్లా ఏ టెస్ట్కి వెళ్ళాలి సార్? అంటే మీకు ఏం సిమ్టమ్స్ అని అంటారు? సార్ అంటే దేని గురించి తెలుసుకోవాలని మీరు, అంటే నేను ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ అంటున్నాను కదా, ఇప్పుడు మీకేంటి సిగరెట్ స్మోక్ చేస్తున్నారంటే మీరు ఏంటంటే మెయిన్ మీకు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత ఏంటంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు దేన్ని తెలుసుకోవాలని మీరు అడుగుతున్నారు? అసలు ఈ డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవటం సార్. అంటే సపోజ్ మీరు స్మోకర్ అన్నారు, ఎన్ని ప్యాకెట్లు తాగుతారు రోజుకి? 20 cigarettes తాగుతారు సార్. 20 cigarettes తాగుతారు. సో ఏంటంటే ఇది ఒక విధంగా ఏంటంటే ఎక్కువ హెవీ స్మోకింగ్ అండి. సో ఏంటంటే మీకు ఈ యొక్క సిమ్టమ్స్ అంటే ఏంటంటే దగ్గు రావడం కానీ, ఎప్పుడన్నా ఆయాసం రావడం కానీ ఎప్పుడన్నా ఉన్నాయా? ఇప్పుడన్నా ఆయాసం లాగా వస్తూ ఉంటుంది సార్. ఓకే ఓకే. అంటే ఏంటంటే బేసిక్ ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క స్మోకింగ్ అన్నది పూర్తిగా ఆపడానికి ట్రై చేయాలండి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు ఏమన్నా దగ్గు రావడం కానీ ఏమన్నా సడన్గా సిమ్టమ్స్ ఏమైనా ఉంటే కనుక మీరు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకోవాలి. ఎక్స్రే, సిటీ స్కాన్, ఈ రెండింటిలో. అంటే ఏంటంటే మీకు భయం ఉంది, ఏమన్నా ఆయాసం వచ్చే ఫ్యూచర్స్ ఉన్నాయి అట్లా అనిపిస్తున్నప్పుడు సిటీ స్కాన్ అన్నది బెస్ట్ స్క్రీనింగ్ అండి. అది కూడా ఏంటంటే లో డోస్లో సిటీ స్కాన్ తీస్తారు చెస్ట్కి. చెప్పారు ప్రాస్టైటిస్ అన్నారా? బ్రాంకైటిస్. ఓకే ఓకే. అంటే యూజువల్గా ఏంటంటే బ్రాంకైటిస్ వల్ల మీకు క్యాన్సర్ వస్తుందని చెప్పలేమండి. కాకపోతే ఏంటంటే క్యాన్సర్ ఒకవేళ లోపల ఉన్నా కానీ అవి ఏంటంటే అబ్స్ట్రక్షన్, అంటే అలా లూమెన్ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి మీకు ఏంటంటే ఈ యొక్క బ్రాంకైటిస్ ఫీచర్స్ వస్తాయి. సో ఏంటంటే ఎనీవే మనం ఒక ఏజ్ దాటింది, ఎస్పెషల్లీ 50 years దాటిన తర్వాత రిస్క్ తీసుకోలేవు. అందుకని మీరు ఏంటంటే వెంటనే అంటే ఆపడానికి ట్రై చేయండి. లేదు అంటే కనుక మీరు ఎవరైనా హెల్త్ ప్రొఫెషనల్ కలిసి ఆపడానికి ఏమన్నా మందులు ఉన్నాయంటే కనుక తీసుకోండి. లేదు ఇంకా భయం ఉంది అంటే కనుక బేసిక్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎక్స్రే కూడా చేయించుకోవచ్చు, లేదంటే కనుక సిటీ స్కాన్ చేయించుకోవచ్చు, ఎస్పెషల్లీ లంగ్ క్యాన్సర్కి. అదే సార్, నాకు డస్ట్ అలర్జీ కూడా ఉంది సార్ కొంచెం. ఓకేనండి. అంటే అది మరి యొక్క పొల్యూషన్, ఎస్పెషల్లీ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల మనకి డస్ట్ అలర్జీ ఎవరికైనా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఏంటంటే బయట తిరగడం అన్నది కొంచెం మానుకుంటే సో దట్ కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఇంట్లో కూడా అదేనండి ఉన్నా కానీ ఏంటంటే మీరు ఒక మాస్క్ ధరించడం కానీ, లేదంటే ఆ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి, డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండగలిగితే మీరు ఈ యొక్క రికరెన్స్ అన్నది మనం చేసుకోవచ్చు. అవునండి, అక్కడే ఉంటారు. విజయవాడ హాస్పిటల్, నక్కల్ రోడ్. నక్కల్ రోడ్. ఇది రొటాకాప్సిల్ 500 mg వాడతారు సార్ సిరప్లో. అంటే మీకు ఇప్పుడు ఈ యొక్క బ్రెత్లెస్నెస్ అంటే మీకు ఎలర్జీ అంటున్నారు కదా, అది కొంచెం సివియర్గా ఉందంటే ఏంటంటే బ్రాంకో డైలాటర్స్ లా ఉంటాయి, అవి వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే మన ఈ ఎలర్జన్ ఎక్స్పోజర్ అన్నది ఆపేస్తే మీకు తగ్గిపోతుందండి ఆటోమేటిక్గా. స్మోకింగ్ ప్లస్ ఈ ఎలర్జన్ ఎక్స్పోజర్ ఈ రెండు ఆపేస్తే మీకు బాగా రిలీఫ్ ఉంటుంది. ఓకే సార్, అయితే మీ హాస్పిటల్కి వస్తాను సార్ ఒకసారి నేను తప్పకుండా చెకప్ చేసి. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు.
ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారు క్యాన్సర్కి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడవచ్చు. సార్ మన లక్షణాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ బేసిక్గా ఏంటంటే మనకి ఈ లక్షణాలు అన్నవి అంత క్లాసికల్గా క్లియర్గా ఉండవండి. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏజ్ కొంచెం 50 years దాటిన తర్వాత మనకి ఎటువంటి చిన్న లక్షణాలు వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించి బేసిక్ ఇన్వెస్టిగేషన్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అనేది చేయగలిగితే మనకు ఓవరీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే ఏమన్నా చిప్పు లాంటిది ఏమన్నా వాపు లాంటివి వచ్చిందా అన్నది చూసుకొని దాన్ని బట్టి మనం ప్రోటోకాల్, అంటే ఇప్పుడు కొన్ని అన్ని సిస్టులు కూడా క్యాన్సర్ అయ్యి ఉండవండి. అన్ని క్యాన్సర్ సిస్టులు కూడా ఏంటంటే సిస్టిక్ రూపంలో ఉండవు. యూజువల్గా ఏంటంటే మనం అల్ట్రాసౌండ్లో ఒక సాలిడ్ కాంపనెంట్ లేదంటే ఒక నీళ్లతో పాటు ఏంటంటే ఒక సాలిడ్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా అల్ట్రాసౌండ్లో మనం సస్పెక్ట్ చేయొచ్చు. సో అందుకని ఏంటంటే ఎవరైనా సరే ఈ లక్షణాలు కనిపించినట్టయితే బేసిక్ ఇన్వెస్టిగేషన్ అన్నది చేయించుకొని డాక్టర్ని సంప్రదిస్తే ఇంకా మంచిది. సార్ అదేవిధంగా వీటికి టెస్ట్లు అనేవి మనం ఏ విధంగా చేస్తాం, ఏ టెస్టులు చేస్తాం? కాల్ చేద్దాం సార్. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి అమ్మా. నేను క్యాన్సర్ అడిగాను, కౌన్సిలింగ్ ఉంది. దేనికండి కౌన్సిలింగ్? అంటే నేను ఇప్పుడు 29 years old. 29 years అండి. అవునండి. ఓకే, చెప్పండి అమ్మా. మ్యారేజ్ అయ్యి 4 years అయింది. ఓకే. అయితే నాకు ఫస్ట్ మెచ్యూరిటీ గురించి కూడా అప్పుడప్పుడు రిజిస్ట్రేషన్ కోర్స్ అయ్యేది, బాగా రిలీజ్ అయిపోయేది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ వాడుతున్నారు, పిల్లలకి వస్తారు, యాక్లిన్ అనే టాబ్లెట్స్ వాడాను, 21 టాబ్లెట్స్ వాడుతున్నారు. యాక్లిన్ ఓకే 21 టాబ్లెట్స్. ఓకే. ఓకే. అది అయిన తర్వాత పేరు వచ్చినట్టు కానీ డాక్టర్ స్టార్టింగ్ మాత్రమే కనిపిస్తుంది. ఓకే. టాబ్లెట్స్ వాడినప్పుడు అలా ముందు కూడా స్టార్టింగ్ కనిపించేది. ఓకే. అలా కనిపించినప్పుడు గైనకాలజిస్ట్ అడిగితే బోన్స్ మీద ఇష్యూస్ వస్తున్నాయి ప్రాబ్లం అన్నారు. ఓకే. అసలు ఈ బోన్స్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అయినా నువ్వు అన్నట్లు నెక్స్ట్ దాంట్లో కానీ పిల్లలకి వచ్చిందా? ఓకే. అంటే మీకు పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు లేరు. అవునండి. ఓకే, రైట్. అంటే మీకు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఏమన్నారండి? పీసీఓడి అన్నారా? పీసీఓస్ చిన్నగా ఉన్నాయి, మల్టిపుల్ పీసీఓస్ ఉన్నాయి అన్నారు. ఓకేనండి. అంటే ఏంటంటే బేసిక్గా ఫీమేల్స్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 35 years లోపల ఉంటే కనుక మనకి ఓవేరియన్ క్యాన్సర్ అనేది రాదండి. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సిస్ట్లో ఓవేరియన్ క్యాన్సర్ కాజ్ చేస్తాయి అనేది ఎక్కడా లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీకున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బినైన్ కాజెస్ అండి. సో బినైన్ కాజెస్ అంటే ఎస్పెషల్లీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని ఉంటుంది. అదేంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది మనకి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఈస్ట్రోజన్ సిక్రెట్ అయ్యి ఎక్కువ మీకు బ్లీడింగ్ వస్తుంది. అందుకని ఏంటంటే మీరు ఇది సర్జికల్గా ఏముండదు. సో గైనకాలజిస్ట్ చెప్పినట్టు మీరు ఉండి ఆ హార్మోనల్ వాడుకుంటే కనుక రిలీఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని రకాల టాబ్లెట్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వీటిల్లో. సో మీరు ఒక ఫెర్టిలైజేషన్ ఇవి కూడా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వీటిలో కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. సో దట్ ఏంటంటే వాళ్ళు మనకి ఈ యూట్రస్ బాగానే ఉంది, ఓవరీలో ప్రాబ్లం ఉందంటే ఏం చేస్తారంటే ఓమ్ని కలెక్ట్ చేస్తారు. మనకి ఓమ్ని కలెక్ట్ చేసి మీకు సెమెన్తో ఆ ఫెర్టిలైజేషన్ జరిపించి తర్వాత మీకు అది తీసుకెళ్ళి ఈ యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తారు. సో దట్ ఏంటంటే మీకు ప్రెగ్నెన్సీ అన్నది క్రియేట్ చేయడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు. సో మీకు అది బాగా యూస్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే నాకు చూశారు, ఇప్పటి నుంచి చెస్ట్ లో బాగా గడ్డలాగా ఉండడం, పెయిన్ గా ఉంటుంది. ఎక్కడండి? చెస్ట్, బ్రెస్ట్ లో అండి? ఓకే, రైట్. అంటే ఏంటంటే మీకు 29 years అన్నారు కాబట్టి ఏంటంటే మనకి అవి హార్మోనల్ చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి బ్రెస్ట్. మీకు ఆ లంపు అది కూడా ఏంటంటే మీకు మెన్సెస్కి ఏమన్నా రిలేషన్ ఉందా? పెయిన్ కానీ రావడం కానీ, ఎక్కువ సైజు అంటే పెద్దగా అవడం కానీ? ఓకే. పెయిన్ ఏం ఉండదు కదండి? పెయిన్ నొప్పి బాగా పెయిన్ ఉంటుంది. ఓకే.
ఓకేనండి. అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఏదైనా సరే బ్రెస్ట్లో మనకి గడ్డలు వచ్చినాయి, అవి కూడా ఎస్పెషల్లీ పెయిన్ ఉన్నాయి అంటే ఏంటంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అండి. యూజువల్గా క్యాన్సర్ గడ్డలు నొప్పి కలగ చేయవు, అన్లెస్ అది చాలా పెద్దది ఉండి లోపలికి ఇన్ఫిల్ట్రేషన్ ఉంటేనే మనకు ఆ పెయిన్ కలగజేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో బినైన్ బ్రెస్ట్ డిసీజెస్ అనేవి కామన్ వస్తూ ఉంటాయి. అవి ఎటువంటి క్యాన్సర్గా మాత్రం కలగ చేయవు. ఇంకోటి ఏంటంటే దానికి హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకుంటే సరిపోతుంది, దాని మీద సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మీకు వయసు 29 సంవత్సరాలు కాబట్టి 29 సంవత్సరాల లోపల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమి ఉండవండి. సో 40 years తర్వాతే మనకు ఆ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఏంటంటే మీకు ఏమన్నా క్యాన్సర్ ఏమోనన్న భయం ఉంటే కనుక అపోహని మాత్రం వదిలేసేయండి, అది క్యాన్సర్ అయ్యే అవకాశం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. హలో డాక్టర్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. గత 6 సంవత్సరాలుగా నూతన శిశువుల పిల్లల వైద్య విభాగంలో సేవలందిస్తున్న ఎయిమ్స్ ఫర్ ద చైల్డ్ హెల్త్ విజయవాడ ఇప్పుడు 75 పడకల ఆసుపత్రిగా అత్యాధునిక సౌకర్యాలతో నిరంతరం అత్యంత అనుభవం గల డాక్టర్ల అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారు, సర్జికల్ ఆన్కాలజిస్ట్ గారు మనతో ఉన్నారు. క్యాన్సర్ కి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సరే, మనం ఓవేరియన్ క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్స్ అనేది ఏ విధంగా చేస్తాం? అంటే మనకి ఏ క్యాన్సర్ అన్నా ట్రీట్మెంట్ అన్నది స్టేజ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. అంటే ఈ ఓవేరియన్ క్యాన్సర్ అనగానే మనకి ఫీగో 4 స్టేజ్ల కింద చెప్పుకోవచ్చు. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 1 అంటే ఏంటంటే కాల్ చేద్దాం సార్. హలో సార్, చెప్పండి. నాకు బాగా పనిచేస్తున్నాయి. లాస్ట్ టైం మా మదర్కి ఈ బోన్స్, మోకాళ్ళ నొప్పులు దాని గురించి హాస్పిటల్కి వచ్చిందండి. ఓకే. హాస్పిటల్కి వస్తే రమేష్ గారి దగ్గర చూపించామండి. ఓకే. డాక్టర్ జి రమేష్ గారి దగ్గర అక్కడి నుంచి ఏమన్నా హెల్ప్ హాస్పిటల్లో యాంజియోగ్రామ్ తీపించామండి. మొత్తం గ్యాస్ సంబంధించి అన్నాక ఓకే. అక్కడి నుంచి ఏమన్నా గ్యాస్ సంబంధించే వాడుతున్నాం కదా. ఓకే. మోకాళ్ళ నొప్పులకి ఏమన్నా క్యూర్ అయ్యేది ఏమన్నా మన దగ్గర ఉన్నారు? అంటే ఇప్పుడు మీకు మోకాళ్ళ నొప్పి అన్నది ఏంటంటే ఆర్థరైటిస్ వల్ల వస్తుంది. అదేంటంటే ఓల్డ్ ఏజ్లో మోస్ట్ కామన్. మా మదర్కి 65 సార్. ఓకే. అంటే బరువు ఎక్కువ ఉంటారండి? కొంచెం లావుగా ఉంటారా? 70. ఓకే. అంటే హైట్కి తగ్గట్టు వెయిట్ లేకుండా, అంటే ఒబేస్గా ఉంటే కనుక ఏంటంటే ఆ వెయిట్ అంతా కూడా మనకి మోకాళ్ళలో పడుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి అది ప్రివెంట్ చేయాలి అంటే కనుక ఆ వెయిట్ రిడక్షన్ అన్నది చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఆ నొప్పి ఇంకా అలానే స్టాండర్డ్గా వస్తుంది. ఇంటాలరబుల్ అంటే టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గట్లేదు. ఆ టాబ్లెట్ డోస్ కూడా చాలా ఎక్కువ ఉంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే కనుక మీరు ఒకసారి ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేయండి.
కన్సల్ట్ చేస్తే మీకు ఏమన్నా ఉపయోగం ఉండే ఛాన్స్. రమేష్ గారు కూడా మాకు బాగా పరిచయం అండి, మీరు కూడా బాగా పరిచయం ఇస్తుంది, చూస్తే గుర్తుపడతారు సార్. ఒకసారి హాస్పిటల్కి వచ్చి కాంటాక్ట్ చేయండి సార్. ఓకేనా సార్? సార్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడండి. ఓవేరియన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ అండి. సో స్టేజ్ 1 అనగానే ఏంటంటే కన్ఫైన్ టు ఓవరీ ఉంటుంది, 1 ఓవరీ క్యాన్సర్ కన్ఫైన్ టు ఓవరీ ఉంటుంది. సో స్టేజ్ 2 అనగానే క్యాన్సర్ ఆ ఓవరీ నుంచి బయటకు వస్తుంది, బయటకు వచ్చి ఒక క్యాన్సర్ పెల్విస్ నిండా ఉండడం కానీ అక్కడ డిపాజిట్స్ కానీ ఉంటాయి. సో అంటే ఆ క్యాన్సర్ పెల్విస్ లోపల ఉంటే కనుక అది స్టేజ్ 2 కింద చెప్పుకోవచ్చు. స్టేజ్ 3 అంటే అది ఆ పెల్విస్ నుంచి కూడా మళ్ళీ ఇంకా పైకి వచ్చి అంటే అబ్డమెన్ అంటే కడుపులో చుట్టూ కూడా పాకుతుంది. సో అది స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే ఏంటంటే మనకి ఆ యొక్క ఓవేరియన్ క్యాన్సర్ ఈ యొక్క బ్రెయిన్కి వెళ్ళిపోవడం కానీ లేదంటే కనుక లివర్కి వెళ్ళడం, అంటే ఒక్క చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళిపోతే అది స్టేజ్ 4. యూజువల్గా స్టేజ్ 4 అనేది చాలా తక్కువ ఉంటుందండి పర్సంటేజ్. ఇంకోటి ఏంటంటే స్టేజ్ 4 ఒకసారి వచ్చిందంటే దానిలో సర్జరీ చేయడానికి ఏమీ ఉండదు, ఓన్లీ వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఏంటంటే వీటిలో సిమ్టమ్స్ అనేవి పెద్దగా తెలియకపోవడం వల్ల ఎక్కువ మంది స్టేజ్ 3లోనే వస్తూ ఉంటారు మనకు వచ్చే కేసులు రొటీన్గా. సో ఇప్పుడు మనకి స్టేజ్ 1 వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ ఆ ఓవరీ కన్ఫైన్ అయింది కాబట్టి మనకి సర్జికల్ ట్రీట్మెంట్ డైరెక్ట్గా స్టేజ్ 1 స్టేజ్ 2 జస్ట్ కొన్ని పేషెంట్స్ స్టేజ్ 3లో కూడా డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళిపోవచ్చు మనం. అంటే ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. సో బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనగానే మనకి అల్ట్రాసౌండ్ చేస్తాం. చేసిన తర్వాత సో సపోజ్ ఏమన్నా ఓవేరియన్ క్యాన్సర్ ఉందేమో, అంటే ఏంటంటే ఓవేరియన్ పెథాలజీ ఉంది, ఏదో పెద్ద సిస్ట్ ఉంది, క్యాన్సర్ నుంచే అవకాశాలు, వెంటనే ఏంటంటే మనం సిటీ స్కాన్ చేసుకుంటాం. సిటీ స్కాన్ చేసుకొని చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఈ యొక్క రక్త పరీక్షలో కూడా మనకి తెలియవచ్చు, అంటే CA-125 అనేది ఒక రక్త పరీక్ష ఒకటి ఉంటుంది. సో అది బేసిక్గా అది చేయించడం వల్ల ఏంటంటే అది పెరిగిందా తగ్గిందా, అంటే అది పెరిగింది అనగానే క్యాన్సర్ అని చెప్పడానికి ఏమి ఉండదండి. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి క్యాన్సర్ కానివి కూడా అవి CA-125 పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే CA-125 పెరిగింది మనకి అల్ట్రాసౌండ్లో కానీ సిటీలో కానీ ఆ యొక్క ఓవేరియన్ మాస్ ఉంది, అందులో కూడా సాలిడ్ కాంపనెంట్ ఉంది, సిస్టిక్ కాంపనెంట్ ఉంది అనగానే మన క్యాన్సర్ ఏమో అని ఒక అనుమానం వస్తుంది. సో ఏంటంటే డెఫినెట్గా సర్జరీ అనేది తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 కొన్ని పేషెంట్స్ స్టేజ్ 3 కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా ఆపరేషన్ చేయొచ్చు. సో మనం సిటీ స్కాన్ చూసాం, రక్త పరీక్షలు అన్ని ఫిట్నెస్ ఉంది రెడీగా, అంటే సర్జరీకి తీసుకెళ్ళాలి. సర్జరీ తీసుకెళ్ళిన తర్వాత మనకి ఏంటంటే సైటో రిడక్షన్ అని ఉంటుంది. ఆప్టిమల్ సైటో రిడక్షన్ అంటే ఏంటంటే ఈ 2 ఓవరీస్ని ఈ యొక్క యూటరస్ని 2 ఓవరీస్ని దాంతోపాటు ఏంటంటే ఒమెంటం అని ఉంటుందండి, పెద్ద బగలతో కింద ఉంటుంది. ఆ ఒమెంటం పూర్తిగా తీయడం, తర్వాత ఏంటంటే ఈ యొక్క గ్రంథులు ఉంటాయి, లింఫ్ నోడ్స్ అంటారు, లింఫ్ నోడ్స్ కూడా పూర్తిగా తీస్తే ఏంటంటే కంప్లీట్ స్టేజింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ యొక్క నేను చెప్పిన విధంగా స్టేజ్ 1 స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ కొన్ని పార్ట్స్ అది 3 చేసుకోవచ్చు. హలో అమ్మా, మీ టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా, మీ టీవీ మ్యూట్లో పెట్టండి అమ్మా. చెప్పండి అమ్మా. అమ్మా టీవీ సౌండ్ తగ్గించండి అమ్మా, ఇంకా తగ్గించాలమ్మా, మ్యూట్లో పెట్టండి అమ్మా. చెప్పండి అమ్మా. ఓకే, అంటే మీ వయసు ఎంతమ్మా? ఓకే, అంటే మీకు ఈ యొక్క బ్రెస్ట్ లో కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా, గడ్డలు ఉండడం కానీ? నొప్పి వస్తుందా లేదంటే గడ్డగా ఉందా? అయితే మీరు ఒకసారి ఆ డాక్టర్ని సంప్రదించాలమ్మా. అంటే ఏంటంటే మనకి ఈ యొక్క 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏంటంటే మనకి చంకలో గడ్డ వచ్చింది అంటే అది ఏమన్నా క్యాన్సర్ అయ్యే లక్షణాలు ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే మీకు నొప్పి వస్తుంది అంటున్నారు. జనరల్గా ఏంటంటే క్యాన్సర్ గడ్డలు అనేవి నొప్పి రావమ్మా. అంటే ఏంటంటే మీకు ఏదన్నా ఇన్ఫెక్షన్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంది. అంటే మీకు ఏమన్నా షుగర్ ఉందా? షుగర్ ఉంటే ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయమ్మా. అది క్యాన్సర్ అయ్యి ఉండకపోవచ్చు. మీరు ఒకసారి హాస్పిటల్కి వచ్చి అంటే ఏ డాక్టర్ దగ్గరికన్నా ఒకసారి చూపించుకుంటే మనం అదేంటంటే ఏమన్నా చీమ్ పట్టిందా లేదంటే ఇన్ఫెక్షన్ ఉందా అంటే యాంటీబయాటిక్ వాడుకుంటే మనకు ఒకసారి అబ్జర్వేషన్లో ఉండి చూసుకోవచ్చు. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సిహెచ్ మురళీకృష్ణ గారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. క్యాన్సర్ కి సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు డాక్టర్ గారు వైద్య సేవలు అందిస్తారు. ట్రీట్మెంట్స్ మాట్లాడు.
అంటే ఇప్పుడు మనకి ఈ డైరెక్ట్గా ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా సర్జరీకి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే సర్జరీ ఉన్నది మెయిన్ పార్ట్ దీంట్లో. కాకపోతే ఏంటంటే కొంతమంది పేషెంట్ ఎస్పెషల్లీ ఏంటంటే మన ఇప్పుడున్న సెటప్లో ఏంటంటే స్టేజ్ 3 వాళ్ళు ఎక్కువ రావడంతో, ఎస్పెషల్లీ స్టేజ్ 3 అనగానే మనకి అబ్డమెన్లో కూడా నాడ్యూల్స్గా వస్తాయి. ఇప్పుడు మన స్టేజ్ 3లో కూడా 3 రకాలుగా చెప్పుకోవచ్చు. స్టేజ్ 3, 1, 2, 3 అని. అంటే ఏంటంటే మనకి అబ్డమన్లో ఉన్న డిపాజిట్స్ కూడా చిన్న ఉన్నవా, పెద్దవి ఉన్నాయా, లేదంటే కడుపు అంతా కూడా నీరు పట్టేసిందా అని. అంటే యూజువల్గా ఏంటంటే చాలామంది కూడా కడుపు ఉబ్బిపోయి తర్వాత ఏంటంటే నీరు పట్టి వస్తూ ఉంటారు. వాళ్ళని ఏంటంటే మనం స్టేజ్ 3 కింద కన్సిడర్ చేసి వాళ్ళలో కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మనకి డైరెక్ట్ సర్జరీ తీసుకెళ్లకుండా మనం కీమోథెరపీ ఇస్తాం. కీమోథెరపీ అంటే 2-3 కోర్సులు ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ట్యూమర్ సైజు కూడా బాగా తగ్గి ఆ నీరుడు కూడా అంతా పీల్చేస్తుంది. సో దట్ ఏంటంటే మనం అయిన తర్వాత 2 కోర్సులు అయిన తర్వాత మనం డైరెక్ట్గా ఆపరేషన్కి వెళ్ళడం కుదురుతుంది. సో దాని ఏంటంటే మనం న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అని. సో అది అయిన తర్వాత ఆ యొక్క హిస్టోపెథాలజీ అంటే పెథాలజిస్ట్కి మనం ఆపరేషన్ అయిన తర్వాత పెథాలజిస్ట్కి పంపిస్తాం స్పెసిమెన్. పంపించిన తర్వాత వాళ్ళంతా చూసి పెథలాజికల్ ఏ స్టేజ్లో ఉందని చెప్తారు మనకి. ఆ స్టేజ్ని బట్టి నెక్స్ట్ మనం కీమోథెరపీ కంటిన్యూ చేయాలా, కీమోథెరపీ చేయాల్సిన అవసరం లేదా అన్నది మనకి డిసైడ్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్కి ఓవరీ క్యాన్సర్ వచ్చిన తర్వాత కీమోథెరపీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే మనకి రేడియోథెరపీ ఉంది. కాకపోతే ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్ ఏంటంటే రేడియోథెరపీ రోల్ లేదండి. యూజువల్గా ఏంటంటే రేడియోథెరపీ యొక్క ఎఫెక్టివ్నెస్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే దానికి ఉండే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ ఎస్పెషలీ ఓవేరియన్ క్యాన్సర్లో రేడియోథెరపీ అనేది ఒక రోల్ ఏమీ ఉండదు. సో ఇప్పుడు మనకి స్టేజ్ 3 వరకు ట్రీట్మెంట్ ఇది. స్టేజ్ 4 వచ్చేటప్పటికి ఓన్లీ ప్యాలియేటివ్ అంటే ఏంటంటే వీళ్ళలో ఆపరేషన్ చేసినా చేయకపోయినా పెద్ద యూజ్ ఏమీ ఉండదు. సో ఏంటంటే ఆల్రెడీ ముదిరిపోయింది అంటారు స్టేజ్ 4. సో ఏంటంటే మనం కీమోథెరపీ ఇచ్చుకుంటే కొంతకాలం బతికే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ అదేవిధంగా వీటికి టెస్ట్లు అనేవి ఏమేమి చేస్తాం, అంటే ఏ టెస్ట్ ద్వారా క్యాన్సర్ ఉంది అని మనం అంటే ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మోర్ దాన్ 40 years 50 years దాటిన తర్వాత చిన్న లంప్ ఏమైనా ఉండగానే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే అల్ట్రాసౌండ్ అనేది తప్పకుండా చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే అల్ట్రాసౌండ్తో పాటు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే CA-125 అనేది ఒక బ్లడ్ ఇన్వెస్టిగేషన్. ఈ 2 చేయించుకుంటే కనుక మనకి ఏమన్నా ఓవరీలో ఏమన్నా తేడా ఉందా అన్నది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే CA-125 పెరిగింది అనగానే ఏంటంటే మనకి ఓవేరియన్ క్యాన్సర్ ఉందని అర్థం కాదు. కాకపోతే ఏంటంటే ఈ యొక్క CA-125 పెరిగితే ఓవేరియన్ క్యాన్సర్ అవ్వచ్చేమోనని అనుమానం అంతే. అంటే ఏంటంటే ఓవేరియన్ క్యాన్సర్తో పాటు కొంతమంది బినైన్ బ్రెస్ట్ డిసీజెస్లో రావచ్చు, లేదంటే కనుక ఏమన్నా లివర్లో ఏమన్నా తేడా ఉన్నా కానీ ఈ యొక్క CA-125 కూడా పెరుగుతుంది. ఇంకోటి ఎండోమెట్రియోసిస్ అనేది అదేంటంటే బినైన్ కాజ్, అది ఒక క్యాన్సర్ ఏం కలగచేయదు. కాకపోతే ఏంటంటే దానివల్ల కూడా CA-125 పెరిగే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే CA-125 పెరిగి అల్ట్రాసౌండ్లో మనకి సిస్టులు ఏమన్నా అంటే ఎస్పెషల్లీ ఈ కాంప్లెక్స్ సిస్టులు మోర్ దెన్ 6 centimeters కన్నా పెద్దది ఉన్నది అనుకుంటే ఏంటంటే మనం వెంటనే ఆ కలర్ డాప్లర్లో కూడా ఇంక్రీజ్డ్ అంటే ఏంటంటే ఈ యొక్క రక్త ప్రసరణ కూడా పెరిగితే ఓవరీకి మనం క్యాన్సర్ కింద అనుమానం తీసుకొని మనం డైరెక్ట్గా ప్రొసీడ్ అంటే ట్రీట్మెంట్ ఏం చేయాలనేది డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనకి CT స్కాన్ అనేది చేయించాల్సి ఉంటుంది. CT స్కాన్లో ఏంటంటే మనకి ఇంకా అంటే అల్ట్రాసౌండ్ కన్నా ఇంకా క్లియర్గా తెలుస్తుంది. CT స్కాన్ ఈ పెల్విస్ చేస్తే ఏంటంటే అది ఏమన్నా ఎక్కడికన్నా పాకిందా, ఏమన్నా లింఫ్ నోడినా ఇన్వాల్వ్ అయిందా, తర్వాత ఏమన్నా లివర్లో ఉందా, లేదంటే కనుక ఆ అబ్డమెన్లో ఉందా, అవన్నీ మనం టేస్ట్ చేసుకోవచ్చు మనం CT స్కాన్. సో అల్ట్రాసౌండ్, ఈ యొక్క CA-125, ఈ యొక్క CT స్కాన్ ఈ 3 ఉంటే కనుక ఈజీగా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. సరే అదేవిధంగా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫాలోఅప్ అనేది మనం ఏం చేయాలి? యూజువల్గా ఏంటంటే మనకి ఈ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ క్యాన్సర్కైనా ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ చేసాం ప్రోటోకాల్ బట్టి, సో తర్వాత ట్రీట్మెంట్ అయిపోయింది, దాని తర్వాత ఏంటంటే మనం ఫాలోఅప్లో ఉండదు. కారణం ఏంటంటే ఈ యొక్క క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది ఎప్పుడన్నా రావచ్చు. సో ఇప్పుడు ఇంతమందిలో వస్తుందని చెప్తారు కానీ వీళ్ళకి రాదు, వీళ్ళకి వస్తుందని మనం కేటగరైజ్ చేయలేం. అందుకని ఏంటంటే అందరికీ కూడా ఈక్వల్ రిస్క్ ఉంటుంది. సో ఈ రిస్క్ని ఏంటంటే మనం ఫాలోఅప్ అంటే ఏంటంటే మళ్ళీ ఎప్పుడు రావాలి అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే కొంతమంది ఎస్పెషల్లీ ఏంటంటే మనం ఆపరేషన్ అయి పూర్తి ట్రీట్మెంట్ తీసుకున్న 5 సంవత్సరాల లోపు వాళ్ళలో మళ్ళీ రికరెన్స్ అంటే ఏంటంటే మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని ఏంటంటే ఆపరేషన్ అయిన పూర్తిగా మన ట్రీట్మెంట్ అంతా అయిపోయింది తర్వాత ఏంటంటే 5 years వరకు ఏంటంటే ఎవ్రీ 3 to 6 months మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. రెగ్యులర్గా చెకప్ చేయించుకునేటప్పుడు ఈ యొక్క CA-125 అగైన్ మళ్ళీ చేయించాలి, అల్ట్రాసౌండ్ ఇప్పుడు చేయించుకోవచ్చు. ఈ 2 చూపించుకొని సపోజ్ ఏమన్నా ఈ ఫాలోఅప్లో ఏమన్నా మనకి
ఈ CA-125 పెరిగినా కానీ ఏమన్నా కడుపులో గడ్డలు ఏమన్నా మళ్ళీ కొత్త వచ్చే అవకాశం అంటే ఫస్ట్ 5 yearsలోనే ఎక్కువ కాబట్టి మన ఫాలోఅప్ కూడా ఎక్కువ, అంటే every 3 to 6 months స్ట్రిక్ట్గా రావాల్సిన అవకాశం ఉంది. సో ఏంటంటే అప్పుడు చూసుకొని దాన్ని బట్టి సపోజ్ CA-125 పెరిగింది అనుకోండి, ఎందుకు పెరిగింది, మళ్ళీ ఎందుకు కారణం అని CT స్కాన్ తీసి మళ్ళీ ఏమన్నా నాడ్యూల్స్ కొత్తగా అవుతున్నాయా, వస్తే మనం ఏం చేయాలి, కీమోథెరపీ అంతకుముందు ఇచ్చారా లేదా, కొత్తగా ఇద్దామా, అంతకుముందు కీమోథెరపీకి మంచి రెస్పాన్స్ ఉందా లేదంటే ఆ డ్రగ్కి రెస్పాన్స్ లేదా, ఇవన్నీ చూసుకోవాలి. మనం చూసుకున్నాం. అందుకని ఏంటంటే ఫాలోఅప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సరే, స్క్రీనింగ్ ఏమైనా ఉన్నదా? స్క్రీనింగ్ అనేది డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే మనకి ఎవరికి ఈ క్యాన్సర్స్ వస్తాయి అన్నది తెలియదు. అంటే ఏంటంటే ఎస్పెషల్లీ ఇది ఏంటంటే ఫెమిలియల్ 5 to 10% ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటాం. అంటే ఎస్పెషల్లీ ఈ మా మదర్కి ఉంది, తర్వాత ఏంటంటే ఈ ఫాదర్కి వేరే డిసీజెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, మేల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళకు ఉంది. సో ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క 5 నుంచి 10% మందిలో ఏంటంటే ఈ యొక్క ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటుంది. సో ఏంటంటే మనకి ఈ యొక్క జెనెటిక్ టెస్టింగ్ BRCA1 BRCA2 అని చేయించుకోవడం కానీ, ఏమన్నా కోలాన్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయా ఫ్యామిలీలో అవి కూడా చూసుకోవాలి. ఉంటే ఏంటంటే వాళ్ళలో కూడా ఈ యొక్క ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది వాళ్ళలో. సో సపోజ్ వాళ్ళు పిల్లలుగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఫ్యూచర్లో వస్తున్న భయం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ వాళ్ళు ఏంటంటే అడల్ట్లో ఉన్నారు, అంటే ఏంటంటే 40 yearsలో ఉన్నారు. సో వాళ్ళకి స్క్రీనింగ్ వాళ్ళకి కూడా చాలా ఇంపార్టెంట్. సో స్క్రీనింగ్ అనగానే ఏంటంటే మనకి ఈ యొక్క కోలాన్ క్యాన్సర్స్కు లేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ వీటికి స్క్రీనింగ్ అన్నది వెల్ డిఫైన్డ్. అంటే వీళ్ళలో స్క్రీనింగ్ చేయడం వల్ల తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. కానీ ఏంటంటే ఈ యొక్క ఒవేరియన్ క్యాన్సర్కి స్క్రీనింగ్ అన్నది అంటే మిగతా క్యాన్సర్ అంత ఇదిగా డిటెక్ట్ చేయలేదు. అందుకని ఏంటంటే స్క్రీనింగ్ చేయొచ్చు, కాకపోతే దట్ ఈజ్ నాట్ ఎఫెక్టివ్. అందుకని ఏంటంటే మనం స్క్రీనింగ్లో కూడా CA-125 అల్ట్రాసౌండ్ రెగ్యులర్గా చేయించుకొని ఏమన్నా ఇబ్బంది ఉండగా వెంటనే చేయాలి. ఎందుకంటే అది నాన్ ఇన్వేజివ్, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అల్ట్రాసౌండ్లో. సో ఏంటంటే ఎప్పటికప్పుడు చేయించుకొని చూపించుకోగలిగితే కనుక తొందరగా డిటెక్ట్ చేయొచ్చు. స్టేజ్ 1లో డయాగ్నోస్ అయితే కనుక ఆల్మోస్ట్ క్యూర్ చేయొచ్చు పేషెంట్ని. సరే, అదేవిధంగా క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత దానికి మనం ట్రీట్మెంట్ చేయించిన తర్వాత ట్రీట్మెంట్ చేసినప్పుడు క్యూర్ అయిపోతుంది కదా సార్, దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? డెఫినెట్గా అంటే అదే చెప్తున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎంతమందిలో ఎవరికి తిరిగి వస్తుంది, ఎందుకు తిరిగి వస్తుంది అంటే ఏంటంటే అది బయాలజీ, ట్యూమర్ బయాలజీ పెట్టాం. అంటే ఏంటంటే మనకి పెథాలజిస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఏంటంటే మనకి 3 రకాలుగా ఉంటాయి. అది ఏంటంటే వెల్ డిఫరెన్షియేటెడ్, మోడరేట్లీ డిఫరెన్షియేటెడ్, పూర్లీ డిఫరెన్షియేటెడ్. యూజువల్గా ఏంటంటే పూర్లీ డిఫరెన్షియేటెడ్ ట్యూమర్స్ అనేవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి. అగ్రెసివ్ అంటే ఏంటంటే మనకి అవి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ అప్పుడు మంచి రెస్పాన్స్ ఉంటుంది, వెంటనే అది వేరే చోట లివర్లో వచ్చేయచ్చు 6 monthsలోనే, లేదంటే 2 yearsలో మనకి ఒక బ్రెయిన్లోకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడికన్నా వెళ్ళచ్చు. సో ఏంటంటే మనకు ఈ యొక్క ఈ హిస్టాలజీని బట్టి మనం ఇది వస్తుందా లేదా అని, ఇంకా అగ్రెసివ్గా ఉంటుందా లేదా, మళ్ళీ వస్తుందా లేదా అని చెప్పుకోవచ్చు. సో ఏంటంటే మనకి అందుకని ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతమందిలో వస్తుంది, తర్వాత ఎస్పెషల్లీ ఏంటంటే స్టేజ్ 1 డిసీజ్లో మనం చేయగలిగితే కనుక వాళ్ళకి మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉందండి. ఎస్పెషల్లీ మనకి ఫీమేల్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, లేదంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, అంటే నా పేషెంట్కి 30-40 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ అంతా తీసుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇలాంటి పేషెంట్స్లో ఏంటంటే మనకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చిన 3 రెట్లు అధికంగా ఉంది. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ, లేదంటే కనుక కోలాన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ ఏంటంటే మనకి HNPCC అనేది ఒక సిండ్రోమ్ ఉంది. అంటే ఏంటంటే కోలాన్ పాలిప్స్ అన్నట్టు వాళ్ళలో కూడా ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం 40 to 60% పీపుల్లో మనకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో అందుకని ఏంటంటే ఈ యొక్క స్క్రీనింగ్ ఈ యొక్క అన్నీ చేసుకోవడం వల్ల ఎవరైతే రిస్క్ ఉన్నారో వాళ్ళలో స్క్రీన్ రొటీన్గా రెగ్యులర్గా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నార్మల్ వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ మోర్ దెన్ 60 years వాళ్ళు కూడా రెగ్యులర్గా చేయించుకోగలిగితే ఎర్లీగా చేస్తున్నాం. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని మాకు కేటాయించి ప్రేక్షకులకి చక్కటి సూచనలు సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే వర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరో హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్